చింటూ ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి ఈ సంవత్సరాన్ని నిర్మల సంవత్సరంగా మరియు వ్యర్థం నుండి ముక్తి అయ్యే ముక్తి సంవత్సరంగా జరుపుకోండి అని బాబా చెప్తున్నారు. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ పిల్లల మస్తకంలో మెరుస్తున్న 3 రేఖలను చూస్తున్నారు. ప్రభు పాలన యొక్క రేఖ, శ్రేష్ఠ చదువు యొక్క రేఖ, శ్రేష్ఠ మతం యొక్క రేఖ. 3 రేఖలు మెరుస్తున్నాయి. ఈ 3 రేఖలు సర్వుల భాగ్య రేఖలు. మీరందరూ కూడా మీ 3 రేఖలను చూసుకుంటున్నారు కదా. ప్రభు పాలన యొక్క భాగ్యరేఖ బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప మరెవరికి ప్రాప్తించదు. పరమాత్మ పాలన ద్వారా మీరు ఎంత శ్రేష్ఠ పూజనీయులుగా అవుతారు. ఆత్మనైన నాకు పరమాత్మ చదువు యొక్క అధికారం ప్రాప్తిస్తుందని ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? కానీ ఇప్పుడు సాకారంలో అనుభవం చేస్తున్నారు. స్వయం సద్గురువే అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మకు శ్రేష్ఠ మతాన్ని ఇచ్చి కర్మబంధనకు బదులు కర్మ సంబంధంలోకి వచ్చే శ్రీమతాన్ని ఇచ్చి నిమిత్తంగా తయారు చేస్తారనే విషయం కూడా మీ స్వప్నంలో లేదు. కానీ ఇప్పుడు మా ప్రతి కర్మ శ్రీమతానుసారం నడుస్తుంది అని మీరు అనుభవంతో చెప్తారు. ఇలాంటి అనుభవం ఉందా? పిల్లలందరి ఇలాంటి శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి బాప్దాదా కూడా వాహ్ నా శ్రేష్ఠ భాగ్యశాలి. పిల్లలు వాహ్ అని హర్షితమవుతారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అని అంటారు మరియు తండ్రి వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు అమృత వేళ నుండి 2 సంకల్పాలతో కూడిన పిల్లలు స్మృతి బాబ్దాదా వద్దకు చేరుకుంది. ఒకటి, చాలామంది పిల్లలకు తమ చాటును ఇవ్వాలనే స్మృతి ఉంది. తండ్రి సాంగత్యం అనే రంగు యొక్క హోలీ జరుపుకోవాలనే స్మృతి ఉంది. అందరూ హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా. బ్రాహ్మణుల భాషలో జరుపుకోవడం అనగా తయారవ్వడం. మీరు హోలీ జరుపుకుంటారు అనగా హోలీగా తయారవుతారు. బాబ్దాదా చూశారు, బ్రాహ్మణ పిల్లలు పవిత్రంగా తయారవ్వడం కూడా అందరికంటే ఎంతో భిన్నమైనది మరియు ప్రియమైనది. ద్వాపర యుగం ఆదిలో వచ్చిన మహానాత్మలు తరువాత సమయానుసారం వచ్చిన ధర్మపితలు కూడా పవిత్రంగా హోలీగా అయ్యారు. కానీ మీ పవిత్రత అందరికంటే శ్రేష్టమైనది మరియు అతీతమైనది కూడా. అరే చింటూ, బాబ్దాదా ఇప్పుడు వర్తమాన సమయంలోని అందరి రిజల్ట్ చూశారు. డబుల్ విదేశీయులు కానీ భారతవాసీలు కానీ పిల్లలందరి రిజల్ట్లో వర్తమాన సమయంలో సోమరితనం యొక్క చాలా కొత్త రకాలను బాబ్దాదా చూశారు. అనేక ప్రకారాల సోమరితనం ఉంది. లోపల మనసులో అన్నీ నడుస్తాయి అని అనుకుంటారు. ఈ రోజుల్లో అన్ని విషయాలలో అన్నీ నడుస్తాయి అనేది విశేషమైన స్లోగన్గా ఉంది. ఇదే సోమరితనం. దీనితో పాటు పురుషార్థంలో లేక స్వపరివర్తనలో సోమరితనంతో పాటు నిర్లక్ష్యం కూడా కొంత శాతంలో ఉంది. అయిపోతుంది, చేస్తాంలే, ఇలాంటి కొత్త ప్రకారాల సోమరితనము విషయాలను బాబ్దాదా చూశారు. కనుక మన సత్యమైన హృదయంతో మన యొక్క చాటును తప్పకుండా ఉంచుకోవాలి, సోమరితనంతో కాదు. అన్న పాస్విత అనర్వగా అవ్వాలా లేక పాస్ మార్కులు వచ్చినా పర్వాలేదా? మనము ఏదైతే చేస్తున్నామో ఏదైతే జరుగుతూ ఉందో అది బాబ్దాదా చూడరు అని ఎప్పుడూ అనుకోకండి. ఇందులో ఎప్పుడు సోమరిగా అవ్వకండి. ఒకవేళ పిల్లలు ఎవరైనా తమ మనస్సు యొక్క చాట్ అడిగినట్లయితే బాబ్దాదా చెప్పగలరు, కానీ ఇప్పుడు చెప్పరు. బాబ్దాదా మహారథులు, గుర్రపు సవారీ వారు ప్రతి ఒక్కరి చాట్ చూస్తున్నారు. చాలాసార్లు బాబ్దాదాకు చాలా దయ కలుగుతుంది. వీరు ఎవరు మరియు ఏం చేస్తున్నారు అని అనుకుంటారు. ఎలాగైతే బ్రహ్మబాబా చెప్పేవారు కదా, ఏం చెప్పేవారో గుర్తుందా? బెల్లానికి తెలుసు, బెల్లం ఉండే సంచికి తెలుసు. శివబాబాకు తెలుసు మరియు బ్రహ్మబాబాకు తెలుసు. ఎందుకంటే బాబ్దాదాకు చాలా దయ కలుగుతుంది. కానీ ఇలాంటి పిల్లలు బాబ్దాదాల దయ యొక్క సంకల్పాన్ని టచ్ చేయలేరు, క్యాచ్ చేయలేరు. కనుక బాబ్దాదా అంటున్నారు, రకరకాల రాయల్ సోమరితనాన్ని తండ్రి చూస్తూ ఉంటారు. చాలా దయ కలుగుతుంది అని బాబ్దాదా ఈరోజు చెప్పేస్తున్నారు. అరే చింటూ, ఇప్పుడు సమయము అన్ని ప్రకారాలుగా అతిలోకి వెళ్తూ ఉంది. మాయ కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తుంది. ప్రకృతి కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తుంది. ఇలాంటి సమయంలో బ్రాహ్మణ పిల్లలు స్వయం వైపు అటెన్షన్ కూడా అతిగా అనగా మనస్సు, మాట, కర్మలో అటెన్షన్ అతిగానే ఉండాలి. సాధారణ పురుషార్థం ఉండరాదు. సేవతో అయితే లగన్ బాగుంది అని బాబ్దాదా చూశారు. సేవ కోసమైతే ఎవరెడీగా ఉంటారు. అవకాశం లభిస్తే ప్రేమతో సేవ కొరకు ఎవరెడీగా ఉంటారు. కానీ ఇప్పుడు సేవలో వాచతో పాటు
అదనంగా మనసాను కలుపుకోండి. అనగా మీ ఆత్మను విశేషంగా ఏదో ఒక ప్రాప్తి యొక్క స్వరూపంలో స్థితం చేసుకొని వాచ ద్వారా సేవ చేయండి. ఒకవేళ ఉపన్యసిస్తూ ఉంటే వాచ ద్వారా అయితే బాగా ఉపన్యసిస్తారు. కానీ ఆ సమయంలో మీ ఆత్మిక స్థితిలో అనగా విశేషంగా శక్తి, శాంతి, పరమాత్మ ప్రేమ ఇలా ఏదో ఒక విషయమైన అనుభూతి యొక్క స్థితిలో స్థితమై మనస ద్వారా ఆత్మిక స్థితి యొక్క ప్రభావాన్ని వాయుమండలంలో వ్యాపింపచేయండి మరియు వాచతో సందేశం ఇవ్వండి. వాచ ద్వారా సందేశం ఇవ్వండి. మనస ఆత్మిక స్థితి ద్వారా అనుభూతి చేయండి. ఉపన్యసించే సమయంలో మీ మస్తకం ద్వారా, నయనాల ద్వారా, ముఖం ద్వారా మన మాటలను అనుభూతి చేయించే రూపురేఖలు ఎలా కనిపించాలంటే, ఈరోజు ఉపన్యాసం అయితే విన్నాము కానీ పరమాత్మ ప్రేమ అనేది చాలా బాగా అనుభూతి అయ్యింది అని అనిపించాలి. అన్న బాబ్దాదా ఈరోజు ఇంకొక విషయాన్ని కూడా చూశారు. వినిపించడం మంచిగా అనిపించదు. అప్పుడప్పుడు కొంతమంది మంచి మంచి పిల్లలు కూడా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటారు. ఇతరుల విషయాలు చూడడం, ఇతరుల విషయాలు వర్ణించడం, చూడడం కూడా వ్యర్థ విషయాలను చూస్తారు. ఒకరి విశేషతలు ఒకరి వర్ణించడం తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరి విశేషతలు చూడడం, విశేషతలు వర్ణించడం, వారి విశేషతల ద్వారా వారికి ఉమంగ ఉత్సాహాలను ఇప్పించడం ఇది తక్కువగా ఉంది. కానీ వ్యర్థ విషయాలు వేటినైతే వదిలేయమని బాబ్దాదా చెప్తారో స్వయానికైతే వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇతరులవి చూసే అలవాటు కూడా ఉంది. అందులో సమయము చాలా వ్యర్థమవుతుంది. సాధారణ మాటలే ఉంటాయి కానీ అందులో సమయం చాలా వ్యర్థమవుతుంది. కనుక బాబ్దాదా విశేషంగా ఒక శ్రీమతాన్ని ఇస్తున్నారు. మాటలలో నిర్మాణంగా అవ్వండి. మాటలలో నిర్మాణత అనేది తగ్గిపోరాదు. భలే సాధారణ మాటలే మాట్లాడతారు. ఇందులో అయితే మాట్లాడాల్సే వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ నిర్మాణత లేకుండా ఎవరైనా అథారిటీతో నిర్మాణత లేని మాటలు మాట్లాడితే అందులో కొద్దిగా కార్యం యొక్క సీటు యొక్క అభిమానం అనేది 5% కనిపిస్తుంది. నిర్మాణత అనేది బ్రాహ్మణ జీవితానికి విశేషమైన అలంకారము. అరే చింటూ, ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే, ఒకే బలము ఒకే విశ్వాసం ఆధారంపై మాయను సరెండర్ చేసుకునే శక్తిశాలి ఆత్మభవ. ఒకే బలము ఒకే భరోసా అంటే సదా శక్తిశాలురు. ఎక్కడైతే ఒకే బలము ఒకే విశ్వాసము ఉంటుందో అక్కడ ఎవ్వరూ కదిలించలేరు. వారి ఎదురుగా మాయ మూర్ఛితులైపోతుంది, సరెండర్ అయిపోతుంది. మాయ సరెండర్ అయిపోతే ఇక సదా విజయులుగా ఉండనే ఉంటారు. కనుక విజయము మా జన్మసిద్ధ అధికారము అనే నష ఉండాలి. ఈ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. మేమే కల్పకల్పం యొక్క శక్తులము మరియు పాండవులము. మేమే విజయులుగా అయ్యాము. కొత్త ప్రపంచం యొక్క స్మృతి ద్వారా సర్వగుణాలను ఆహ్వానం చేయండి మరియు తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.